ఓకే. సూపర్ అండి. చాలా బాగా మాట్లాడారు. మామూలు ఎనర్జీని తీసుకురాలేదు. ఒక రేంజ్‌లో తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. మన వెంకటరామయ్య గారి తాలూకాకి సంబంధించి మెయిన్ డాటర్ అనమాట. సో, మొత్తం కథ మొత్తం ఆమె వల్లే అటు ఇటు తిరుగుతుందనిపిస్తుంది. బట్ స్మాల్ స్క్రీన్ అయినా, సిల్వర్ స్క్రీన్ అయినా కూడా ఎట్లైనా మీరు దున్ని పడేస్తూ ఉంటారు. ఎంటైర్ తండ్రి అక్కడ కూర్చొని చూస్తున్నారు. కూతురు ఏం మాట్లాడుతదా అని చెప్పేసి. సో, హీరోయిన్ దివిజ ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్ కూడా ఆపేశారు. ఓకే. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లంచ్ టైం అవుతుంది, నాకు కూడా అర్థమవుతుంది, అందరికీ ఆకలి అవుతుంది. సో నేను చాలా తక్కువగా మాట్లాడిస్తాను. వెంకటరామయ్య గారు తాలూకా ఇస్ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండి. ఈ సినిమా ఈ రోజు మేము జూలై 18న రిలీజ్ అవుతుందని చెప్పుకోగలుగుతున్నామంటే దానికి కారణం మా ప్రొడ్యూసర్ కోమలి గారు, మహేందర్ గారు అండ్ సోమేష్ గారు. వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదండి. అది మీకు డెఫినెట్గా కనిపిస్తుంది. అండ్ సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఒక జెన్జీ అయ్యుండి ఇలాంటి కథ ఒకటి నేను చేస్తున్నానంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అండి. మీరు చూస్తే మీకు డెఫినెట్గా అర్థమై ఉంటుంది. అండ్ మీ సపోర్ట్ అంతా మాకు అందరికీ చాలా చాలా కావాలి. ఐ హోప్ యూ గైజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ సపోర్ట్ ఇట్. అండ్ దినేష్, సత్య, హాసిని, గౌరీ, హరీష్, ఆల్ ఆఫ్ అవర్ యాక్టర్స్, మా వెంకటరామయ్య, మా నాన్నగారు అండ్ సుధమ్మ, అందరికీ పేరు పేరున, మిర్చి మాధవి గారు, ఆల్ ఆఫ్ యూ గైస్, అందరూ ప్రాణం పెట్టి చేసిన సినిమా అండి. సో డెఫినెట్గా మీ అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను. జూలై 18న రిలీజ్ అవుతుంది. సిరీస్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి మాట్లాడాలి కంపల్సరీ. జెన్జీ అని చెప్పి లీడ్ ఇచ్చారు కాబట్టి ఈ జెన్జీకి ఈ డాటర్ అంటే ఎలా కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ జనరేషన్కి ఈ ఫిల్మ్ క్యారెక్టర్? అంటే ఇప్పుడు సినిమాలో కూడా మేమందరం జెన్జీ కిందకే వస్తాము. మేము ఎలా మా నాన్నని అర్థం చేసుకోలేదు, ఎలా మా నాన్నని చూసుకొని ఉండాల్సింది అనే పడ్డ బాధలు. సో ఇది మా జనరేషన్కి చాలా తక్కువ తెలుసు. తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఈ ఎమోషన్ కనెక్ట్ అయ్యేది చాలా తక్కువ. సో ఐ హోప్ ఈ ఫిల్మ్తో బాగానే మేము చెప్పాము దట్ ఫాదర్ అనేది ఇంతగానం సాక్రిఫైస్ చేస్తారు, ఇంతగానం చేస్తారు అనేది వాళ్ళందరికీ అర్థమవుతుందని కోరుకుంటున్నాను. ఈ పోస్టరు, ఈ టీజరు ఆల్మోస్ట్ కొంచెం తెలుసు కాబట్టి అన్నయ్య నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? డెబ్యూ హీరోయిన్ కాబట్టి. సో మా స్టార్, మా హీరో గారు ఏం చెప్పారు చెప్పండి. మా అన్నయ్య ఇంకా సినిమా చూడలేదు. డైరెక్ట్గా నేను ఫస్ట్ డే వెళ్తాను, ఫస్ట్ డే చూస్తాను అని చెప్పారు. బట్ సాంగ్ వరకు చూశారు. ఈ సాంగ్ ఇందాక వాళ్ళు చెప్పిన సాంగ్, ఇమోషనల్ సాంగ్ అది చూశారు. అండ్ హీస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ డిడ్. అండ్ హీ ఆల్సో కాంట్ వెయిట్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ రా, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇప్పుడు మన ఆర్టిస్ట్ సత్యశ్రీని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పటికే